హలో, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్. ఇవాళ మనము నెమలి అందం అనే కథ గురించి తెలుసుకుందాము. ఒక అడవిలో ఒక నెమలి, పావురం, కోయిల స్నేహంగా ఉండేవి. కోయిల కాకిలాగా నల్లగా ఉండేది. పావురము బూడిద రంగులో మట్టి కొట్టుకున్నట్లు ఉండేది. కానీ నెమలి మట్టుకు రంగురంగుల పింఛాలతో చాలా అందంగా ఉండేది. అడవిలోని పక్షులన్నీ నెమలి అందాన్ని పొగుడుతూ ఉండేవి. దాంతో నెమలికి చాలా గర్వం ఉండేది. అయితే పావురం, కోయిల మట్టుకు దాని అందానికి ఏమంత ప్రాధాన్యత ఇచ్చేవి కాదు. నా గొప్పతనాన్ని ఇవి గుర్తించట్లేదు అని నెమలికి అవంటే కోపం. ఒక రోజున అడవికి ఓ వేటగాడు వచ్చాడు. వాడి చేతిలో వలలు, విల్లంబులు ఉన్నాయి. దొరికిన జంతువును, పక్షినల్లా వాడు ఎత్తుకుపోతాడు. వాడు అడవిలోకి రావటాన్ని దూరం నుండే గమనించింది పావురం. దానికి గొంతు ఏమందలేదు కదా, అందుకని అది పరుగున వచ్చి ఆ సమాచారం కోయిలకు అందించింది. వెంటనే కోయిల తన గట్టి గొంతుతో, వేటగాడు వచ్చాడు, పారిపోండి, వేటగాడు వచ్చాడు, దొరకకండి అని పాడుతూ అడవంతా తిరగటం మొదలెట్టింది. కోయిల పాట విని అడవిలోని జంతువులన్నీ తమకు తోచిన దిక్కుకు పరుగెత్తాయి. పక్షులన్నీ తమకు తోచిన తావుల్లో కదలకుండా మెదలకుండా కూర్చున్నాయి. వేటగాడు అడవిలోకి అడుగు పెట్టేసరికి అక్కడంతా నిశ్శబ్దం. అక్కడ వాడికి ఒక్క జంతువు కానీ పక్షి కానీ ఎదురవ్వలేదు. నెమలికి కూడా కోకిల పాట వినపడింది. కానీ అది పోయి దాక్కోకుండా అక్కడక్కడే నేలకు దగ్గరగా తిరగటం మొదలెట్టింది. పావురం దాని దగ్గరికి వెళ్ళి, నేస్తమా, అడవిలోకి వేటగాడు వచ్చాడు, దొరికావంటే పట్టుకుపోతాడు, గబగబా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అన్నది. నెమలి పావురంతో వాదించటం మొదలుపెట్టింది. నేను ఎంత అందంగా ఉంటానో మీకెవ్వరికీ అర్థం కాదు. నా అందాన్ని ఆస్వాదించే అదృష్టము ఆ వేటగాడికి ఉంటే అలాగే కానివ్వు మరి అంటోంది నెమలి. అంతలోకే కోయిల కూడా వచ్చింది అక్కడికి. ఇదిగో, నీ అందం ముఖ్యం కాదు ఇక్కడ. వేటగాడు పట్టుకెళ్ళి నీ ఈకలన్నీ పీక్కుంటాడు, నిన్ను వండుకొని తినేస్తాడు అని బెదిరించబోయింది. అయినా నెమలి బెదరలేదు. అట్లా ఏమీ లేదు, మీకు నా అందంని మెచ్చుకోవటం రాదు. ఇంతకాలానికి నన్ను ప్రేమించగలిగే ఒకే ఒక్క వ్యక్తి వస్తుంటే మీకు భయం వేస్తోంది. లోభం కొద్దీ నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అని అరిచింది. దాని అరుపులు విని వేటగాడు అటువైపుగా రానే వచ్చాడు. వాడిని చూడగానే పావురం, కోయిల ఎగిరి దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాయి. నెమలి మాత్రం వయ్యారంగా పురి విప్పి వేటగాడి ముందు సంతోషంగా నాట్యం చేయబోయింది. మొరటైన ఆ వేటగాడు అదును చూసుకుని గబుక్కున ముందుకు దూకి నెమలిని మొత్తంగానే మడిచి సంచిలో పెట్టేసుకున్నాడు. దూరం నుండి చూస్తున్న పావురం, కోయిల రెండు ఘోరం ఘోరమని కేకలు పెట్టాయి. వేటగాడు వాటిపై ఓసారి చూసి తన చేతిలోని బాణంతో వాటిని ఒకసారి బెదిరించి ముందుకు సాగాడు. ఆ క్షణంలో పావురానికి ఒక ఆలోచన వచ్చింది. వాడికి దగ్గరగా పొద దగ్గరకు వెళ్ళింది. అది ఎంతో దగ్గరలో ఉన్నదంటే వేటగాడికి దాని మీద ఆశ పుట్టింది. వాడు ఆ పొద దగ్గరికి వెళ్ళి పావురాన్ని అందుకోబోయాడు. కానీ వాడి చేతికి అందకుండా పావురం వెనకకు అడుగులు వేస్తూ పోయింది. చివరికి వేటగాడు తన చేతిలోని సంచిని కింద పెట్టి పొద మీదికి వంగాడు. సమయం ఇదే అని గుర్తించిన కోకిల గబిక్కిన సంచి మీద వాలి దాని మూతి విప్పి అప్పటికే స్పృహ తప్పబోతున్న నెమలిని సంచిలో నుంచి బయటకు నెట్టింది.
ఏం జరిగిందో వేటగాడికి అర్థమయ్యేలోగా పక్షులు మూడు దిక్కులకు ఎగిరిపోయాయి. శక్తినంతా కూడగట్టుకొని చెట్ల కొమ్మల మీదుగా దుంకుతున్న నెమలి వెంటపడ్డాడు వేటగాడు. అయినా దాన్ని అందుకోలేక చివరికి నిరాశగా ఇంటి దారి పట్టాడు. ఆ తర్వాత ఎప్పుడో చెరువు ఒడ్డున కలిసినప్పుడు వేటగాడు మరీ ఇంత మొరటుగా ఉంటాడనుకోలేదు. నా అందాన్ని చూసి కనీసం మంచిగా మెచ్చుకుంటాడనుకున్నాను అన్నది నెమలి పావురం కోయిలతో. ఇంకా నయం, వాడు నిన్ను ఎత్తుకెళ్ళి వండేసి ఉంటే అప్పుడు తెలిసేది నీకు అంది పావురం. ఏమోనబ్బా, నాకు తెలీదు, మీరు మట్టుకు నన్ను కాపాడారు, థ్యాంక్స్ అని నెమలి చక్కా పోతుంటే పావురం కోయిల బిత్తరపోయి ఒకదాని మొహం ఒకటి చూసుకున్నాయి. ఈ తింగరిదానికి ఇంకా అర్థం కాలేదు ఎవరు ఎలాంటి వారు అని. రెండు నవ్వుకున్నాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ఈ కథలో ఉన్న పావురం కోయిల స్వభావం గల స్నేహితులు మీకు ఉన్నారంటే మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా వారు మిమ్మల్ని వదలరు. అలాంటి స్నేహితులని మీరెప్పుడూ వదులుకోకండి. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.